ఎటు చూసినా కన్నీటి సుడులే, గుండెల్ని పిండేసే రోదనలే, తవ్వే కొద్దీ మృతదేహాలే. కొన్ని ఊపిరితో బయటపడుతున్నారు ఎందరో మృత్యుంజయులు. ఏ బండరాయి కింద ఎవరున్నారో ఆచూకీ లేనివారు ఎందరో. ఆరో రోజు వైనాడులో పరిస్థితి ఏంటి? వల్లకాడును తలపిస్తున్న వైనాడు నుంచి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వైనాడులో ఆరో రోజుకు చేరాయి సహాయక చర్యలు. చురార్మళ ముందక్కాయలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య 360కి దాటింది. 250 మందికి పైగా గల్లంతయ్యారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది. అయితే ఎన్టీఆర్ స్థానిక రెస్క్యూ టీంలకు తోడుగా కేరళ యువత సహాయక చర్యలకు ముందుకొస్తున్నారు. మరిన్ని వివరాలను వైనాడు నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. సహాయక చర్యలు అత్యంత వేగంగా వైనాడులో కొనసాగుతున్నాయి. ఇప్పటికే కూడా తుది దశకు ఈ యొక్క సహాయక చర్యలు చేరుకుందనే చెప్పాలి. ప్రస్తుతం ఒక వందలాది మంది ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఆర్మీ సిబ్బంది కావచ్చు, ప్రస్తుతం ఏదైతే చురల్మల ప్రాంతానికి, ముండక్కై ప్రాంతానికి ఏ విధంగా వెళ్తున్నారో చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆహారాన్ని అందించడానికి వాటర్ బాటిల్స్, దాంతోపాటు బిస్కెట్స్ అన్నిటినీ కూడా వీళ్ళే స్వయంగా మోసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అనేది కూడా మనకు అందరికీ కూడా కనబడుతుంది మీకు ఎన్టీవీ స్క్రీన్ మీద. సో ఇలాగా దాదాపు కొన్ని వందల మంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్లుగా కావచ్చు, ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీము, ఆర్మీ టీము ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. దాదాపు 2000 మందికి పైగా కూడా ఓన్లీ ఆ టీమే ఉంటే, వాళ్లే కాకుండా ఇప్పుడు వాళ్లతో పాటు ఈ రకంగా వాలంటీర్ గా స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడానికి వచ్చినటువంటి కేరళ యువత కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవాలి. సో ఇలాగా పెద్ద ఎత్తున గ్రూపులుగా విడిపోయి మరి వీళ్ళందరూ కూడా పనులు చేయడానికి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. చాలా త్వరగతిన చేస్తే గానీ ఈ యొక్క సహాయ చర్యలు అనేది కూడా పూర్తి అవ్వవు అనేటి అనుకున్నటువంటి నేపథ్యంలోనే స్వచ్ఛందంగా వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో పనులకు వినియోగించుకుంటుంది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 360 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇక దాదాపు 200 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. టీఆక్ తోటలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సహాయ చర్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో చాలా త్వరగతిన జరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఇలాగా గ్రూపులుగా స్వచ్ఛందంగా కేరళ యువతే వస్తుంది తరలి. వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులకు సహాయక సహకారాలు అందిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మట్టి దెబ్బల్ని, మట్టి పిల్లల్ని తొలగించడానికి కూడా వీరందరూ కూడా ఉపయోగపడతారు. వీరందరినీ సేవలని కూడా ఇటు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా వినియోగించుకుంటున్నాయని చెప్పాలి. వైనాడు విలయం చేసిన గాయం అంతా ఇంత కాదు. 4 గ్రామాలను తుడిచిపెట్టేసింది ప్రకృతి విపత్తు. వైనాడు ప్రభుత్వ మార్చురీలో దాదాపు 360కి పైగా మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశారు వైద్యులు. అయితే ఇందులో 300కు పైగా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో DNA టెస్టుతో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. ఇది కుటుంబాలను చిదిమేసినటువంటి కన్నీటి గాథ. వైనాడు విధ్వంసపు గాథ. ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా కూడా అత్యంత బాధాకరమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా 358 మంది వరకు కూడా చనిపోతే కేవలం 48 మంది మాత్రమే వారి యొక్క డెడ్ బాడీలు అనేది కూడా తీసుకురావడానికి వారి కుటుంబ సభ్యులు అనేది ముందు వచ్చారు. కానీ మిగిలిన 310 మంది వరకు కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. ఇలాగా ప్రస్తుతం పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి ఈ యొక్క దీంట్లోనే మొత్తం డెడ్ బాడీలన్నీ కూడా ఎక్కడికక్కడే పడి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సామూహికంగా ఏదైతే కేరళ ప్రభుత్వం దహన క్రియలు చేయాలని చెప్పి కూడా భావిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ముండక్కై గ్రామం మొత్తం కూడా పూర్తిగా తొలిత తుడుచుకోపెట్టుకోపోయింది. ఆ గ్రామమే పెద్ద బండరాళ్ళు వాళ్ళ జీవితాలని మొత్తం కూడా చిదిమేస్తూ, మొత్తం వాళ్ళ యొక్క శరీర భాగాలను చిదిమేస్తూ, వారి యొక్క ఆశలను చిదిమేస్తూ అందరినీ కూడా చంపేసినటువంటి ప్రాంతం కూడా తొలిత ముండక్కయ్యే. అలా జరిగినటువంటి ప్రాంతంలో ఎక్కువ మంది చనిపోవడం కూడా జరిగింది. అలా చనిపోయినటువంటి వారందరికీ కూడా ప్రస్తుతం ఏదైతే వాయనాడు ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్ మార్టం రూమ్ లోనే యొక్క డెడ్ బాడీలన్నీ ఉన్నాయి. చాలా మంది బాధితులు, కొద్దిమంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కూడా వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా రానటువంటి పరిస్థితి. ఎందుకంటే ముండక్కై గ్రామంలో కుటుంబాలు అన్ని కూడా పూర్తిగా కూడా పోయాయని చెప్పాలి. ఒక తరాన్ని ఈ యొక్క ఏదైతే వైనాడు విలయం విధ్వంసం సృష్టించి మొత్తాన్ని కూడా ఒక తరాన్ని నాశనం చేసిందని చెప్పాలి. ఒక తరం అంటే
ఏదైతే పెద్దవాళ్ళగా ఉన్నటువంటి అవ్వ తాత తల్లిదండ్రులు పిల్లలు అందరినీ కూడా అలా కుటుంబాలను కూడా చిదిమేసినటువంటి పరిస్థితి. ఒకే కుటుంబంలో 11 మంది ఒక ఫ్యామిలీలో చనిపోయారు, ఒక ఫ్యామిలీలో 7 మంది చనిపోయారు, ఒక ఫ్యామిలీలో ముగ్గురే వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక చోట ఏదైతే కొడుకు తల్లి మాత్రమే ఉంటున్నారు వాళ్ళు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇలాగా కుటుంబాలు ఒక తరాన్ని మొత్తం అన్ని తరాలను కూడా నాశనం చేసినటువంటి ఘటన అయితే ఇదే అని చెప్పుకోవాలి. అలా ఇప్పటి వరకు కూడా కేరళ ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో విచారించినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ వచ్చినటువంటి బాధితుల లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు 21 కుటుంబాలు అలాగా కుటుంబాలే కోల్పోయాయని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ లెక్క 21గానే ఉంది, కానీ దాని తర్వాత ఇంకెంత పెరుగుతుందో అనేటువంటి ఆందోళన అయితే ఇటు ప్రభుత్వంలో కూడా ఉందని చెప్పాలి. అయితే ఏదైతే పోస్ట్ మార్టం కోసం ఇక్కడ ఏదైతే చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులైతే కేవలం 40 మృతదేహాలకు సంబంధించి మాత్రమే రావడం కూడా జరిగింది. మిగిలిన వారందరూ కూడా చనిపోయిన తర్వాత కూడా అనాథ శవాల లాగానే ప్రస్తుతం కేరళ ప్రభుత్వం ద్వారా వారి యొక్క దహన క్రియలు అనేది కూడా జరగబోతున్నాయని చెప్పాలి. ఇంతటి విషాదాన్ని మాత్రం అసలు ఊహకందనటువంటి విషాదాన్ని మాత్రం వాయనాడు ఏదైతే కొండచేరియల ఘటన మిగిల్చిందనే చెప్పాలి. కొండ చర్యలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. వందలాది ఇళ్లను బండరాళ్లు బద్దలు చేశాయి. దీంతో అక్కడ గ్రామాలు గృహాలే కనుమరుగయ్యాయి. ఏదైతే ముండక్కే గ్రామానికి ముందర ఏదైతే 86 కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి పెద్ద కొండలు ఉంటాయి. అక్కడ ఆ సమయంలో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 86 చదరపు కిలోమీటర్లకు సంబంధించి కావచ్చు మీటర్లకు సంబంధించినటువంటి కొండ ఏదైతే డ్యామేజ్ అయిందో అదే ఆ కొండ మనకు కనబడుతున్నటువంటి ఆ కొండ దగ్గరే మొత్తం కూడా ఒక కొండ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏదైతే కిందకు పడిపోవడం కూడా జరిగింది. దీని కారణంగానే కింద ఉన్నటువంటి నదిలో పడడం, అక్కడి నుంచి అత్యంత వేగంగా 8 కిలోమీటర్ల మాటు ప్రయాణించి మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు ఈ రాళ్లు అవన్నీ కూడా ఆ కొండ నుంచి వచ్చినటువంటి ప్రాంతాలే. దీన్నే ఇప్పటికే కూడా ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏదైతే శాటిలైట్ ద్వారా ఉపగ్రహ చిత్రాలను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క 86,000 మీటర్లకు సంబంధించినటువంటి కొండ చర్యలే ప్రధాన కారణం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒకదాని తర్వాత ఒకటి అతిపెద్ద కొండరాలన్నీ కూడా రావడంతోనే ఘటన జరిగినట్టుగా కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 6 రోజులు గడుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే సహాయ చర్యలు అనేది కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 360 మందికి పైగా కూడా మృతదేహాలను సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఏదైతే స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత 9,000 మంది రిలీఫ్ క్యాంపుల్లో ఇప్పటికే ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక మిగిలిపోయినటువంటి ముండక్కే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ అస్సాం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి అక్కడ టీయాకు తోటల్లో పనిచేస్తున్నటువంటి 600 మంది కార్మికులు కావచ్చు, వీరందరూ ఏమయ్యారనేది మాత్రం ప్రస్తుతం ఏదో ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు వారందరి కోసమే గాలింపు చర్యలు అనేది కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఒకవైపు చురల నది ప్రాంతంలో పెద్ద రాడార్ల ద్వారా వారిని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు డ్రోన్లతో, ఇంకోవైపు థర్మల్ స్కానర్లతో, మరొక వైపు జాగిలాలతో, మొత్తం ఇలా అన్ని రకాలుగా కూడా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా కూడా ఏదైతే కేరళ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో మృతులను గుర్తించి వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి సురేష్ కృష్ణ కూడా ఇక్కడ ఏదైతే ముండక్కే గ్రామంలో పర్యటిస్తున్నారో ఆయన కూడా ఇక్కడ ప్రభావానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దాన్ని. అయితే అత్యంత బాధాకరమైనటువంటి విషయాలే రోజులు గడిచే కొద్ది కూడా వస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా మృతి చెందిన వారి లెక్క ఒకలాగుంటే కేవలం శరీర భాగాలే దాదాపు 200 వరకు కూడా దొరికాయి. అంటే చిన్న చేతులు కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఆ బండరాయిల కింద నలిగిపోయినటువంటి వాళ్ళ యొక్క శరీర భాగాలే పెద్ద ఎత్తున దొరుకుతున్నాయి. అలా 200 వరకు కూడా దొరికాయని కూడా ఇప్పటికే అధికారులు తెలిపినటువంటి పరిస్థితి. ఇక కుటుంబాలను ఈ యొక్క వాయనాడు విలయం ధ్వంసం చేసిందనే చెప్పాలి. ఒక కుటుంబంలో 26 మందిని అందరూ కుటుంబం మొత్తం కోల్పోతే ఇంకో కుటుంబంలో 11 మంది చనిపోయారు. ఇలాంటి కుటుంబాలే దాదాపు 27 వరకు కూడా ఉన్నాయి. సో ఒక తరాలనే మొత్తం తుడిచిపెట్టుకోపోయేలాగా కూడా ఈ విలయం సంభవించిందని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇప్పటికే కూడా సహాయ చర్యలు అనేది అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. ఒక రకంగా రాడార్లు వచ్చింది కాబట్టి ఏదైతే చెరుయూరు నది కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి 2-3 నదుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను గుర్తించిన తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క చర్యలు అనేది కూడా ముగింపు పలకనేటువంటి ఉద్దేశం అయితే కేరళ ప్రభుత్వం భావిస్తుంది. గ్రామాలను పూర్తిగా కేరళ మ్యాప్ లో పేర్లు మాత్రం ఉన్నాయి కానీ ఆ గ్రామాలు అయితే
పూర్తి స్థాయిలో నిజ జీవితంలో వాస్తవ పరిస్థితుల్లో అయితే లేకుండా ఈ యొక్క విలయం చేసిందనే చెప్పుకోవాలి. 350 మందికి పైగా మృతులు, వందలాది ఇళ్లు నేలమట్టం. ఇంతటి విపత్తు ఎందుకు సంభవించింది? శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? దాదాపు వందలాది మంది నిరాశ్రయాలు అవడానికి, 600 మందికి పైగా కూడా ఇప్పటికీ ఆచూకీ గల్లంతవ్వడానికి, 4 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకోవడానికి కారణం ఏంటనే దాని మీద కూడా పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్వేషణలు మొదలు పెట్టారు. అలాగా శాస్త్రవేత్తలు అన్వేషణలో ఒక భయంకరమైనటువంటి ఒక నిజం అనేది కూడా బయటపడింది. అదే ఇంతటి ఘోర విపత్తుకి కారణం కొండ చర్యలు అనేది కూడా కనుక్కోవడం కూడా జరిగింది. ఏదైతే మనకు కనబడుతున్నటువంటి ఈ ప్రాంతం అందమైనటువంటి ప్రాంతం ముండక్కై చురైమల ప్రాంతంలో ఉంటుంది. సో దాదాపు ఇక్కడ పశ్చిమ కనుమలు అత్యంత అందంగా ఉంటాయి. వాయనాడులోనే అతి సుందరమైనటువంటి ప్రాంతంగా చెప్పుకోవాలి. చుట్టూ కొండలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఒక కొండ ప్రాంతంలో మాత్రం మొత్తం కూడా భూభాగం కనిపిస్తుంది కదా మీకు. ఆ భూభాగం వల్లే ఇంతటి అనర్థానికి కారణమైందని కూడా శాస్త్రవేత్తలు చేశారు. దానికి సంబంధించినటువంటి చిత్రాలను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో దాదాపు 86 ఏదైతే చదరపు మీటర్లలో ఉన్నటువంటి మొత్తం కొండ చర్యలు అన్ని కూడా పూర్తి స్థాయిలో విరిగిపడ్డాయి. దాని కారణంగా మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కొండకు కొండే నేరుగా ఒక్కసారిగా కూడా కిందకు వచ్చి పడడం కూడా జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఇరువంజపుల నదిలో పడి అక్కడి నుంచి దాదాపు 8 కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తూనే ముక్కలుగా విడిపోయి అత్యంత వేగంగా ప్రయాణిస్తూ నేరుగా కింద ఉన్నటువంటి ముండక్కై ప్రాంతాన్ని, దాని తర్వాత ఉన్నటువంటి ఏదైతే చురల్మల ప్రాంతాన్ని, దాని తర్వాత అత్తమల గ్రామాన్ని, ఇలా అన్ని రకాల ప్రాంతాలను కూడా తుడిచిపెట్టుకోపోయినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా దీనివల్లే ప్రాణ నష్టం అనేది కూడా అత్యంత భారీగా పెరిగినటువంటి పరిస్థితి. ఎవరు ఊహించిన విధంగా ఇంతటి నష్టానికి కూడా మిగిల్చిందంటే కారణం మాత్రం అదే అనే చెప్పుకోవాలి. ఓవైపు ఇంతటి ప్రమాదానికి కారణం ఏంటనే దాని మీద ఆ అన్వేషణలు అయితే ఓవైపు శాస్త్రవేత్తలు కొనసాగిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే మొత్తం కూడా దాదాపు కొన్ని వేల అడుగుల ఎత్తులో కూడా ఈ కొండలన్నీ ఉన్నాయి. అలా ఉన్నటువంటి కొండల్లో ఒక భాగం మొత్తం కూడా 86,000 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండ భాగం, ఒక కొండే ఒక భారీ కొండే మొత్తం ఒక్కసారిగా కూడా 4 పచ్చని గ్రామాల మీద పడితే ఎలాగుంటుంది అంటే సిచ్యువేషన్ వాయనాడు విలయం అనే చెప్పాలి. అలా 8 కిలోమీటర్ల పాటు నదిలో అత్యంత వేగంగా ప్రయాణిస్తూనే ఆ కొండలు మొత్తం కూడా ముక్కలుగా విడిపోయి దాని కింద ఉంటుంటే చెరుయార్ నది, దాని తర్వాత ముండక్కై గ్రామం, దాని తర్వాత చురల్మల గ్రామం, ఇలా గ్రామాలను తుడిచిపెట్టుకుంటూ పోయిందని చెప్పాలి. సో దీని కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది అని చెప్పి మాత్రం ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా కేరళ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయమని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిందని చెప్పాలి. వయనాడు సహాయక చర్యల్లో ఆర్మీ సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. భారీ వర్షం, వరదలను లెక్క చేయకుండా 31 గంటల్లో బ్రిడ్జి నిర్మాణం మొదలు బురదలో ఇరుక్కుపోయిన వందలాది మందిని రక్షించడం వరకు అహర్నిశలు శ్రమిస్తోంది ఆర్మీ. పెనుయుద్ధం సృష్టించినటువంటి వాయనాడులో పూర్తి స్థాయిలో సహాయ చర్యల్లో దాదాపు కొన్ని వందల మందిని రక్షించి వేల మందిని రిలీఫ్ క్యాంపుల్లో తరలించింది మాత్రం ఇండియన్ ఆర్మీనే చెప్పాలి. అడుగు కూడా పెట్టలేటువంటి పరిస్థితుల్లో అడుగు పెట్టినటువంటి ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం అనేది కూడా 31 గంటల్లో పూర్తి చేసింది. ఆ నిర్మాణమే ఆ బ్రిడ్జ్ ఆ పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ ఇక్కడికి అడుగు పెట్టడమే కాకుండా కొన్ని వందల మంది ప్రాణాలను కూడా కాపాడింది. అందరూ కూడా వారిని అభినందిస్తున్నారు. మనతో పాటు కొద్దిమంది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతటి సాహసం మీరు చేశారు కాబట్టి కొద్దిమంది అయినా ప్రాణాలతో బయటపడగలిగారు. ఏంటి సార్ ఆ రోజు మీరు అడుగు పెట్టినప్పుడు ఎలా ఉంది సార్ ఇక్కడ సిచ్యువేషన్? అడుగు పెట్టినప్పుడు సిచ్యువేషన్ వచ్చి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ వచ్చినాక మొత్తం నుంచి రెస్క్యూ టీము ఆర్మీ మొత్తం చేస్తుంది. వచ్చింది ఒక 80-90 మంది వచ్చాము. వచ్చినాక మేము రెస్క్యూ టీం కూడా మేము దిగాము. ఉన్నాళ్ళం కాపాడినందు 1-2 ప్రాణాలు కాపాడాము. ఇక్కడ వచ్చి మొత్తం వచ్చి డెడ్ బాడీస్ తో దొరికింది. 2 రోజుల ముందుగా ఇక్కడ ఒక డెడ్ బాడీ తీసాము. ఇలా ఇప్పుడు వచ్చి పరిస్థితి ఎట్లా ఉన్నాయని తెలియదు. ఇంకా ఎతకుతా ఉన్నాము, దొరకచ్చు.
సార్ అంటే మీరు వచ్చినప్పుడు మీరు రాకముందు వరకు కూడా కనీసం ఇక్కడ ఒకరు కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి, మీరు వచ్చాకే ఒక అడుగు వేశారు, ఒక బ్రిడ్జి నిర్మాణం కూడా జరిగారు. అది చాలా రిస్కీతో కూడుకున్నటువంటి వ్యవహారం, ప్రాణాలకు తెగించి తాళ్లతో పైకి కూడా వెళ్లారు. అవన్నీ మీరు చేయడానికి ఏంటి సార్, ఆ టైంలో మీకు ఏమనిపించింది అక్కడ ఇక్కడున్న పరిస్థితి చూసి? మాది వచ్చి ఇది తనితని వచ్చి డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఎంఈజీ ఉంది, బ్రిడ్జ్ కట్టారు. మాది మెడికల్ కవర్ వచ్చి ఇప్పుడు దెబ్బ తగిలేసి వచ్చారు, కాలు ఇరిగి వచ్చింది, అది ట్రీట్మెంట్ మేము చూడొచ్చు. మేము అంబులెన్స్ పెడుతుంది పక్కన ఉండే హాస్పిటల్లో, లేదంటే ఇక్కడ ఉండేది మా దగ్గర ఎట్లా ఉన్నాయో ఆ పరిస్థితి బట్టి మేము పేషెంట్ ని రిసీవ్ చేస్తూ ఉంటాం. అంటే అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తున్నారు, ఆర్మీ లేకపోతే కనీసం ఇంతమంది కూడా బతికేవారు కాదు ప్రాణాలతో అని. మీకేమనిపిస్తుంది సార్, అంటే మీ ఇండియన్ ఆర్మీకి ఇలాంటి మాటలన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది సార్? ఇండియన్ ఆర్మీ లేకపోతే ఏం జరగదు సార్. ఇండియన్ ఆర్మీ వచ్చి ఒక బుద్ధి అంటే ఇండియన్ ఆర్మీ కరెక్ట్ గా వచ్చింది. ఇంత ఇది అయిందంటే మళ్ళా ఇది ఇండియన్ ఆర్మీ వచ్చినా కదా ఇది ఎంత చాకింది సార్. ఇది అంటే ఇండియన్ ఆర్మీ రావడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే దాన్ని వాళ్ళేం పెద్దగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వట్లేదు, తమ బాధ్యతగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది ఆర్మీ అధికారులందరూ కూడా రావడం కూడా జరిగింది. ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం మొత్తం కూడా చేపట్టిందంతా కూడా మొత్తం ఇండియన్ ఆర్మీని కేవలం 31 గంటల్లోనే ఈ యొక్క మొత్తం బ్రిడ్జి నిర్మాణం అనేది కూడా చేపట్టింది. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు మొత్తానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నిన్న కూడా ఒక 4 ట్రైబల్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని నలుగురిని కాపాడారు. వారిని కూడా తాళ సహాయంతో మొత్తం శరీరానికి చుట్టుకొని హెలికాప్టర్ ద్వారా రక్షించినటువంటి పరిస్థితి. ఒక్క అడుగు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో అడుగు పెట్టినటువంటి ఇండియన్ ఆర్మీ కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సహాయ చర్యల్లో ఉంటున్నారంటే, కొద్దో గొప్ప మంది బతికి ప్రాణాలతో బయటపడ్డారంటే మాత్రం వారి సేవలే అనేది మాత్రం అందరికీ తెలిసిందే. అందుకే అందరూ కూడా ఇండియన్ ఆర్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు. బట్ వారు మాత్రం తమ కర్తవ్యంగా కూడా దీన్ని భావిస్తున్నటువంటి పరిస్థితి. రూపాయి కూడబెట్టి కట్టుకున్న గృహాలే సమాధులుగా మారాయని బాధితులు నింగినంటేలా రోధిస్తున్నారు. కుటుంబ సభ్యులను కళ్ల ముందే పోగొట్టుకున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. సర్వస్వం కోల్పోయిన బాధితుల్లో ధైర్యం నింపడానికి మానసిక వైద్యం కూడా అందిస్తోంది కేరళ ప్రభుత్వం. ఏదైతే వాయనాడులో ప్రమాదం సంభవించింది, దాదాపు కొన్ని వేల మంది నిరాశ్రయ్యారు. వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వారి మానసిక పరిస్థితి మాత్రం పూర్తి స్థాయిలో బాగాలేదని మాత్రం కేరళ ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో మానసికంగా దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మానసికంగా ధైర్యం ఇవ్వడానికి మానసిక నిపుణులను కూడా రంగంలోకి దింపింది. అలా దాదాపు 120 మందికి పైగా స్టేట్ లో ఉండేటువంటి ప్రముఖ మానసిక నిపుణులను అందరినీ కూడా రంగంలోకి దింపి వాయనాడులో రిలీఫ్ క్యాంపుల్లో ఉండేటువంటి వారందరికీ కూడా వారి ద్వారా చికిత్స అనేది కూడా అందిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మెంటల్ గా వారు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇల్లు కోల్పోయారు, కట్టుకున్నటువంటి ఏదైతే భవనాలు కావచ్చు, ఇల్లులు కావచ్చు, సంపాదించేటువంటి రూపాయి ఖర్చు పెట్టి సంపాదించినటువంటి ఆస్తులు కావచ్చు, మొత్తం కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా ప్రస్తుతం మెంటల్ గా బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి వాళ్ళందరికీ కూడా ధైర్యం నింపాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ తరహా నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. లేదంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ భవనంలోనే మొత్తం ప్రస్తుతం డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది. రివ్యూ మీటింగ్ తర్వాత నేరుగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మానసికంగా ఇబ్బంది పడినటువంటి ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరి దగ్గరికి వెళ్లి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క చికిత్స అందించేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు పూర్తిగా మెరుగవుతారు అనేటువంటి ఆశాభావాన్ని అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 358 మందికి పైగా కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, కొన్ని వందలాది మంది నిరాశ్రయులుగా మారిపోయినటువంటి పరిస్థితి. దీని కారణంగా వాళ్ళకి మానసికంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు ఏం చేయలేం అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. కేరళ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమాచారం మేరకు ఘటన జరిగిన తర్వాత ఇంతమందిని తాము కోల్పోయాం, ఇంత సర్వస్వం కోల్పోయాము అని తెలిసినటువంటి కొద్ది మంది వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి నిర్ణయం కేరళ ప్రభుత్వం తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అలా సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం నింపడానికి ఈ యొక్క మొత్తం మానసిక రంగానికి మానసిక వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రంగంలోకి దింపి పూర్తి స్థాయిలో వారందరినీ కూడా వారిలో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే ప్రస్తుతం కేరళ ప్రభుత్వం తీసుకుంది. దానికోసం 4
తో కమిటీ వేసేయడమే కాకుండా 120 మంది డాక్టర్లను కూడా బరిలో ఇప్పుడు ఏదైతే మొత్తం కూడా ఈ యొక్క వివిధ ప్రాంతాల్లో కూడా వారందరినీ కూడా పంపించడానికి కూడా సిద్ధమవుతుంది. దీని కారణంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చినట్టుగా అవుతుందని మాత్రం కేరళ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టుకుని మొత్తం ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చిన్న భూమి కొనుక్కొని దాని తర్వాత దాంట్లో ఇల్లు కట్టుకొని పిల్లలతో ఎంతో సంతోషంగా ఏదైతే మనకు ఉపయోగపడేటువంటి ఆటో డ్రైవర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, తేయాకు టీవీలో పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, వారికి సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, అవన్నీ కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో వారితో పాటు కట్టుకున్నటువంటి ఇల్లే సమాధులుగా కొద్దిమందికి మారితే కొద్దిమందికి ఉపాధి కల్పించేటువంటి వాహనాలు అన్ని కూడా తుక్కుతుక్కుగా ఈ బండరాళ్ల కింద వాళ్ళ బతుకు మొత్తం కూడా నలిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అంతటి బాధలో ఉన్నటువంటి వారందరికీ కూడా మెంటల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మానసికంగా ధైర్యం కోల్పోతున్నారు. దానివల్ల ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అలా వెళ్ళినటువంటి వారందరినీ కూడా 2-3 ప్రభుత్వం కాపాడినటువంటి నేపథ్యంలో వారందరిలో ధైర్యం నింపడానికి ఈ రకమైనటువంటి నిర్ణయం అయితే కేరళ ప్రభుత్వం తీసుకుందనే చెప్పాలి.